పంచాయతీ ఎన్నికల పైన గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం లాగలేక ఏం చేయలేక సతమైతా ఉంది. నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టిరట. మరి పెట్టి ఎవరిని ఉద్ధరించారో ఒకసారి చూసుకుందాం. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు. ఓఆర్ఆర్ లోపల ఇండస్ట్రియల్ ల్యాండ్ను మల్టీ యూజ్ జోన్స్గా మార్చే పాలసీకి ఓకే. అధికారంలో వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఓన్లీ రియల్ ఎస్టేట్ మీదనే పడ్డాడు. రియల్ ఎస్టేట్ మీద ఎక్కడ భూములు పడితే దాన్ని డెవలప్ చేస్తా, ఎక్కడ భూములో పడితే అక్కడ ఫార్మా కంపెనీలు తీసుకొస్తా. గియే అసలు ఎట్లా ప్రవర్తిస్తున్నాడంటే ఎవరు ఊహించని విధంగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇష్టానుసారంగా చూద్దాం. అంత్యశ్రీ స్మృతివనం ఏర్పాటు. ఆయన కుమారుడు దత్తసాయికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం. 2 ఏళ్ల పాలన సందర్భంగా డిసెంబర్ 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్, డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టు మెయిన్ కెనాల్కు రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరు. వినండి. పంచాయతీ ఎన్నికలు డిసెంబర్లో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. వారం 10 రోజుల్లో నోటిఫికేషన్. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు. కోర్టు తీర్పు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. కేంద్రం సహకారం లేకనే బీసీ బిల్లులు గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ బాబు. అయితే ఇన్ని రోజులుగా మేము గల్లీలో పోయి కొట్లాడినాం, ఢిల్లీలో పోయి కొట్లాడినాం, ఏదో రకరకాలుగా మాట్లాడి 42% రిజర్వేషన్ల పైన ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుందో, అధికార దుర్వినియోగం ఏ విధంగా చేసిందో మీరు చూశారు. కానీ ఈ రోజులే 42% బీసీలకు రిజర్వేషన్ లేదు, కానీ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కావాలట. అట్లా ఇస్తారట. ఎవడు అడిగిండు మరి మిమ్మల్ని? అడిగింది ఎవడు? ఎవడన్నా అడిగిండా? మాకు 40 రిజర్వేషన్ కావాలి అని అడిగిండా? నీకంతా నొప్పే ఉంటే నేను చెప్తున్నా కదా, బీసీ బిడ్డలకు ఈరోజు బీసీ వర్గానికి మీ మంత్రి పదవి త్యాగం చేయండి, రాజీనామా చేసి వాళ్ళకి ఇవ్వండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రెడ్డి వాళ్ళే కావచ్చు, లేకుండా మిగతా సామాజిక వర్గాలు కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళందరూ రాజీనామా చేసి బీసీలకు అధికారం ఇవ్వండి. అది ఇవ్వడం చేత కాదు. ముంచాలే, ప్రజల్ని యాగం చేయాలి, అధికార దుర్వినియోగం చేయాలి, ఆర్థిక దుర్వినియోగం చేయాలి. దీనికోసం మాత్రము కేబినెట్ మీటింగ్లు పెడతారు. ఈరోజు మనుషులు ఎన్నో రకాలుగా చనిపోతూ ఉన్నారు. ఆ మరణాన్ని అరికట్టే ప్రయత్నాలు, రోడ్లు వేసే కార్యక్రమాలు, గుంతలున్న రోడ్లను సరిచేసే కార్యక్రమాలు ఏం చేయట్లేదు. ఎక్కడైనా డబ్బులు వస్తున్నాయంటే చాలు పందులు లెక్క పంచుకునే కార్యక్రమాలు మాత్రం ముందుంటారు. ఇక్కడ 42% మీద ఎంత ఇచ్చేసిరు మిత్రులారా. మొన్నటి దాకా ఢిల్లీ మెడలు వంచి మేము 42% రిజర్వేషన్ తీసుకొస్తాం. ఎన్ని డ్రామాలు, ఎన్ని కళలు, ఎన్ని అధికార దుర్వినియోగాలు, ఎన్ని విన్యాసాలు, ఎన్ని విచిత్రాలు. నా జిందగీలో కూడా ఎక్కడ చూడలే నేను.